లేపేసినటువంటి ఇజ్రాయెల్, హెజ్బుల్లాకి సంబంధించిన కీలక నేతలందరినీ లేపేసినటువంటి ఇజ్రాయెల్ ఇప్పుడు కాల్పుల విరమణ దిశగా అడుగులు వేస్తుంది. ట్రంప్ విజయం నేపథ్యం లేకపోతే వీళ్ళకే ఇంకా ఓపిక నశించిందా లేదా ఎందుకు అనవసరమైన వివాదం అనుకుంటున్నారా? హెజ్బుల్లాతో కాల్పుల విరమణకి ఇజ్రాయెల్ అంగీకరించింది. 60 రోజుల పాటు కొనసాగే ఈ విరమణ ఒప్పందానికి మంగళవారం ఇజ్రాయెల్ భద్రతా వ్యవహారాల కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతకుముందు దానికి ఆమోదం తెలుపుతూ బెంజమిన్ నెతన్యాహు కేబినెట్ ముందు ప్రతిపాదన ఉంచారు. దీంతో కేబినెట్ చర్చించి ఆమోదం తెలిపింది. అమెరికా మధ్యవర్తిత్వంతో ఈ ఒప్పందం కుదిరిందట. అంతకుముందు లెబనాన్ రాజధాని బీరుట్లోని మధ్య ప్రాంతంలో దక్షిణ శివారు ప్రాంతం మీద మంగళవారం ఇజ్రాయెల్ విమానాలు ఈ ఒప్పందానికి ముందు విరుచుకుపడినాయి. 20 భవనాల్లోని ప్రజల్ని ఖాళీ చేయాలని సూచించిన ఇజ్రాయెల్ వాటిని ధ్వంసం చేసింది. కీలక వ్యాపార కేంద్ర సమీపంలో జరిగిన దాడులో 3 మరణించారు, 28 మంది గాయపడ్డారు. అంటే ఇజ్రాయెల్ అక్కడ అందరినీ చంపి చివరికి ఎవరైతే హెజ్బుల్లాకి సంబంధించిన కీలక నేతలకు సంబంధించిన స్థావరాలను కూడా లేపేసి ఆ తర్వాత ఓకే చెప్పింది కాల్పుల విరమణ.